సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ వైసీపీ నేత అంబటి రాంబాబు గారు నిన్నటి రేవంత్ రెడ్డి గారు సినీ ప్రముఖులతో మీటింగ్ జరిగింది కదా, దానిపైన ఒక చిన్న కామెంట్ విసిరేశారు. అది ఏంటంటే సార్, పూర్తి పరిష్కారానికి సోఫా కావాల్సిందే అని పెట్టారు. సోఫా అని అంటే మనకు పుష్ప సినిమాలో సీక్వెన్స్ ఉంటుంది, ఒక సోఫా సీక్వెన్స్, దాన్ని ఉద్దేశించి ఇక్కడ ట్వీట్ చేసినట్టుగా అర్థమవుతుంది. మరి మేజర్గా అంటే ఆయన ఉద్దేశం ఏంటి ట్వీట్ చేయడం అంటే, ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయన? మీరేం చెప్తారు సార్? అంటే రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ ఒక ఆయన జాతీయ స్థాయిలో మాలవీయ అతని పేరు. అతను ఒక కామెంట్ చేశాడు అల్లు అర్జున్ మీద కేసు పెట్టిన సందర్భంలో మాట్లాడుతూ. అతను ఏమన్నాడంటే, అంటే ప్రీమియర్స్ వేసినప్పుడు టికెట్ల రేట్లు హైక్ చేసుకున్నారు, 3000 వరకు టికెట్లు అమ్మినప్పుడు దానిలో ఒక వాటా అడిగారు వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వం. అది ఇవ్వకపోవడం దగ్గర వివాదం మొదలైంది అని ఒక సిద్ధాంతం చేశాడు ఆయన. అది కూడా ప్రపంచం వింది. అలాగే సోఫా అనేది ఏ కాంటెక్స్ట్లో అన్నాడినా, పుష్ప సినిమాలో సోఫాలు సర్క్యులేట్ అవుతాయి. 2 సోఫాలు వెళ్తే ఒక పని అవుతుంది, 3 సోఫాలు వెళ్తే ఇంకో పని అవుతుంది, 10 సోఫాలు 10 చోట్లకు పంపిస్తే ముఖ్యమంత్రి మారిపోతాడు అనేది సిద్ధాంతం. పుష్ప సినిమా ద్వారా సోఫా అనేది ఒక లైజానింగ్ పార్ట్నర్గా ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు సుకుమార్ గారు. కాబట్టి హెలికాప్టర్లో సోఫా వేసుకుని వెళ్ళిపోతాడు ఆయన. ఆ సినిమాలో షాట్ ఉంటుంది, సెటిల్మెంట్కి వెళ్ళి ఆ సోఫా అక్కడ పడేస్తే మీరు ఆర్థికంగా సెటిల్ అయిపోతారు, మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. కాబట్టి సోఫా అనేది అంబటి రాంబాబు గారు వాడటం అంటే అక్కడ కొనుగోలు అమ్మకమే జరుగుతోంది. ఈ కొనుగోలు అమ్మకాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎంత డిమాండ్ చేస్తోంది పుష్ప దగ్గర నుంచి, వారు ఎంత ఇస్తున్నారు అంటే, నిన్నటి మీటింగు దానికి సంబంధించిన వ్యవహారాలు సెటిల్మెంట్ అడ్డానా, ఆ రకమైన సెటిల్మెంట్ ఏదైనా జరిగినట్టుగా ఒక హింట్ ఇస్తున్నాడు ఆయన. అంటే రేవంత్ రెడ్డి గారి ఇంటికి ఎవరు 2 సోఫాలు వెళ్ళి ఉంటే అందుకని పిలిచి వీళ్ళందరినీ ఓదార్చి పంపిస్తున్నాడు. అలాగే ఈ 2 సోఫాలతో పని కాకపోతే వాళ్ళు ఒక 20 సోఫాలు పంపిస్తే, 20 సోఫాలు వేరియస్ ప్లేసెస్కి పంపిస్తే ఈయన బదులు ఇంకొక ఆయన వచ్చి కూర్చుంటాడు ఆ సీట్లో. అది కూడా సోఫాయే డిజైన్ చేస్తుంది. అందుకని సోఫా భయపెడుతోంది, సోఫా టెంప్ట్ చేస్తోంది. సోఫా అనేది చాలా కీలకం. ఇక్కడ మామూలుగా మనం చేతులు మారిన డబ్బుల గురించి మాట్లాడుకుందాం అంటాం, ఇక్కడ చేతులు మారిన సోఫాల గురించి మాట్లాడుకుందాం అనేది చర్చ. ఆ కాంట్రాక్ట్స్లో సోఫా అన్నాడు ఆయన. అంటే ఈ సెటిల్మెంట్ ఎంతకు జరిగింది అని, 50 కోట్లకి జరిగిందా లేకపోతే ఎంతకు జరిగింది అనేది అని పబ్లిక్లోకి ఒక మాట పడేస్తే దాని మీద డిస్కషన్ రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. తద్వారా ఒక రకంగా రేవంత్ రెడ్డిని బదనాం చేయడంతో పాటు అల్లు అర్జున్ వెనకాల మేము ఉన్నాము అని చెప్పే ప్రయత్నం కూడా వైఎస్ఆర్సీపీ కాన్షియస్గా చేస్తోంది. చేయడం ద్వారా ఒక సెక్షన్ ఆఫ్ ఓట్ బ్యాంకుని తన వైపు అట్రాక్ట్ చేసుకోవడం వ్యూహం కావచ్చు. దాంతోపాటు తన శత్రువుల మీద దాడి చేయడానికి దీన్ని ఒక అవకాశంగా వాడుకునే ప్రయత్నం కావచ్చు. అందులో భాగంగానే అల్లు అర్జున్ అరెస్ట్ జరగానే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఖండించాడు. ఈ ఖండన ఎప్పుడైతే వచ్చిందో, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి ఒక రిఫ్ట్ ఉందనే విషయం ప్రపంచానికి తెలుసు. ఈయన సీఎం అయినప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చి కూడా కనీసం పలకరించలేదు, అలాగే వెళ్ళి అభినందనలు తెలియజేయడం లాంటి పనులు కూడా చేయలే. ఎందుకు చేయలేదు అంటే, ఎందుకు చెయ్యాలి అని అడిగాడు ఆయన. సో అది ఆ లెవెల్లో వాళ్ళిద్దరి మధ్య ఒక రిఫ్ట్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఆ రిఫ్ట్ ఏరియాలో వీళ్ళు అల్లు అర్జున్ని తమవాడిగా, తమకి ఎవరితో అయితే గొడవ ఉందో అతనితోనే ఇప్పుడు ఇతనికి గొడవ ఉంది కాబట్టి ఇతను మన క్యాంపు మనిషి అని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఇతను ముఖ్యమంత్రి కాబట్టి అతనితో ఒక రాజీ బేరం నడుస్తోంది, ఎంతకి నడిచి ఉంటుంది అని చెప్పడం ద్వారా రేవంత్ రెడ్డిని అన్పాపులర్ చేయడానికి ఇది వాడుకోవచ్చు అనే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఏం జరుగుతుందంటే అల్లు అర్జున్ మీద ప్రెజర్ పెరుగుతుంది.
అది వాళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళకి అనవసరం కూడా. భారతీయ జనతా పార్టీ కూడా అదే ప్రయోజనంతో చేస్తుంది. భారతీయ జనతా పార్టీకి ఏమో కాంగ్రెస్ పార్టీని అన్పాపులర్ చేయడం అనేది ప్రోగ్రామ్, రేవంత్ రెడ్డి టార్గెట్ కాదు. రేవంత్ రెడ్డి పర్సనల్గా టార్గెట్ ఎవరికంటే జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి టార్గెట్, ఇన్ ది సేమ్ టైం బీఆర్ఎస్కి టార్గెట్. బీఆర్ఎస్ బీజేపీకి ఒక ప్రోగ్రాం ఉంది. వాళ్ళు అంటే బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ ఈ రెండు పార్టీలు పర్సనల్ లెవెల్లో అటాక్ చేస్తున్నాయి రేవంత్ని. బీజేపీ పార్టీ లెవెల్లో చేస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని పక్కకు పెట్టడం. అందుకనే బండి సంజయ్ గారు అరెస్ట్ జరిగిన మర్నాడు గొంతు విప్పాడు. అలాగే పురంధేశ్వరి గారు కూడా గొంతు విప్పారు అక్కడ ఆంధ్రాలో. గొంతు విప్పి ఆవిడ కూడా సినిమా నటుడిని అరెస్ట్ చేయడం ఏమిటి అని మాట్లాడింది. ఆవిడ తండ్రి సినిమా నటుడైతే కావచ్చు, ఆవిడ సోదరుడు సినిమా నటుడైతే కావచ్చు, కానీ సినిమా నటులు అయినంత మాత్రాన్ని ఏం చేసినా వదిలేయాలని రూల్ లేదు కదా. నిజానికి వారి తండ్రి గారు కూడా అరెస్ట్ అయ్యారు. నాదెండ్ల భాస్కర్రావు ముఖ్యమంత్రి అయినప్పుడు సెక్రటేరియట్ దగ్గర ధర్నా చేస్తుంటే వారిని కూడా జీపెక్కిచ్చి తీసుకెళ్లారు కదా. ఆ ఫొటోస్ ఉన్నాయి కదా ఇప్పటికీ లైఫ్లోనే. కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే అరెస్ట్ కాక తప్పదు. అందులో భాగంగానే జరిగింది ఇది. అంతకుమించి దీనికి ఏం ప్రత్యేకత లేదు అని ఎవరు మాట్లాడట్లా. దీనికి ఏదో ప్రత్యేకత ఆపాదించి ఆ ప్రత్యేకత కోణంలో నుంచి రేవంత్ రెడ్డి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడిన ఉపన్యాసంలో అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు 3 అయితే తన మీద ఈ ఇష్యూని పొలిటికల్గా వాడుకొని దాడి చేస్తున్న వాళ్ళకి సమాధానాలు చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన ఉపన్యాసం మొత్తం చూస్తే ఆయన అల్లు అర్జున్కి అలాగే సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్కి ఇచ్చిన టైం తక్కువే. మిగిలిన టైం అంతా కూడా కేటీఆర్ గురించి, బీజేపీ గురించి, తనకి వ్యతిరేకంగా రాజకీయ విమర్శలు చేస్తున్న వాళ్ళ గురించి, ఈ సంఘటనని వాడుకుని తన మీద దాడి చేస్తున్న వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఎక్కువ టైం తీసుకున్నాడు. ఇలా జరుగుతోంది. అంటే జరిగిన ప్రతి ఇష్యూని తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే అదే చేసి ఉండేది. ఇప్పుడు వాళ్ళు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి ఆ అవకాశం బీఆర్ఎస్కి దక్కింది, బీజేపీకి కొంతవరకు దక్కింది. మిగిలిన పార్టీలు వాటి ప్రయత్నం చేస్తున్నారు. సిపిఐ నారాయణ గారు కూడా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. ఆయనకి మోటో లేదు కానీ జనరల్గా మాట్లాడుతున్నాడు. ఆయన ఒక జనరల్ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. వదిలిపెట్టి ఉండాల్సింది కాదు అల్లు అర్జున్ని అంటున్నాడు ఆయన. అని ఇప్పటికీ ఆ ఇష్యూని లైవ్లో ఉంచడానికి తన వంతు కృషి ఆయన చేస్తున్నాడు. ఈ ప్రాసెస్లోనే ఇష్యూని లైవ్గా ఉంచడం కోసమే అంబటి రాంబాబు తాపత్రయపడుతున్నాడు. అందుకని రోజుకు ఒకసారి ఆ ఇష్యూ మీద మాట్లాడుతున్నాడు ఆయన. ఇది అంటే ఆయనకు ఒక వ్యవస్థ ఉంది. ఆయనకి కేబుల్ టీవీ వ్యవస్థ, వీటివి ఎంఎస్ఓ బిజినెస్ ఉంది ఆయనకి వెనకాల. కెమెరా కొత్త కాదు ఆయనకి. కాబట్టి తనే ఒక కెమెరా ఏర్పాటు చేసుకుని తనే ఒక యూట్యూబ్ ఛానల్, తన ఆధ్వర్యంలో ఒక యూట్యూబ్ ఛానల్ నడిచిపోతోంది. ఆ మెకానిజం ఉంది ఆయన. అందుకని రోజుకొక వీడియో పెడుతున్నాడు ఆయన. ఆ వీడియోలో పొలిటికల్గా ఎవరిని టార్గెట్ చేయాలో వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. అలా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ నేపథ్యంలో ఎన్ని సోఫాలు ఎక్కడికి వెళ్ళినాయో లెక్క చెప్పండి. ఇష్యూ సెటిల్ అయిందా లేదా అన్నది కాదు మాకు కావాల్సింది. అది సెటిల్ అయిందంటే ఎన్ని సోఫాలు వెళ్ళినాయి, సెటిల్ కాకపోతే ఆయన ఇంకా ఏమడుగుతున్నాడు,